హలో ఎవ్రీవన్, ఈరోజు మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎక్కడికంటే మా ఊర్లో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ కజన్ బ్రదర్ అయితే జనసేన పార్టీకి అయితే నిలబడ్డాడు. సో వాళ్ళకి ఫ్రైడే వీక్ అవ్వు కాబట్టి వాళ్ళు ఈరోజు అయితే ర్యాలీ తీయాలనుకున్నారు. సో అక్కకి నాకైతే సడన్గా అయితే తీసుకెళ్లారనమాట వంట చేయడానికి. అది కూడా 50 to 60 మెంబర్స్కి కుకింగ్ చేయాలంట. ఇంకా పవన్ కళ్యాణ్ పక్కన కోఆర్డినేటర్ అయితే వస్తున్నాడు. సో వీళ్ళైతే ప్రచారానికి వెళ్ళొచ్చే వరకు అయితే ఇంకా అక్క నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మీరు నమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను నమ్మట్లేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద వంట కుక్ చేయడం. ఇంకా మేము వచ్చేసి 10 kgs చికెన్ అండ్ 10 kgs రైస్ అయితే వండుతున్నాం. స్పెషల్స్ వచ్చేసి బగారా చికెన్ ఇంకా సాంబార్ అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం అనమాట ఎలక్షన్స్లో నిలబడడం. సో అందరైతే ప్రే చేయండి వాళ్ళు గెలవాలనుకొని. ఇంకా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీళ్ళు ఏది చేసినా అన్నీ సక్సెస్ అవ్వాలని. సో ఇంకా కుకింగ్ అయిపోయాక వీళ్ళు రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే అందరికీ పెట్టేస్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా అక్కడే ఫుడ్ అది తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. సో మా ఊర్లో ఎలక్షన్స్ డేట్ వచ్చేసి February 11th వెనస్డే అనమాట. సో ఈ గల్లీ మేమైతే రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. నా పేరు వేముల కార్తిక్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ని. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గానికి రావడం కారణం ఏంటంటే, ఇల్లందు నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో వచ్చేసి జనసేన తరఫున 7 నిజాయితీ పరులని, అంటే యువకులని, మహిళల్ని, అలాగే ఎవరైతే లోకల్గా ఉండే సమస్యల మీద కొట్లాడిన వ్యక్తులకి కూడా మనం బీఫామ్లు ఇచ్చి ఇక్కడ ఈ మున్సిపాలిటీలో పోటీలో నిల్చోబెట్టడం జరిగింది. నిన్నే పవన్ కళ్యాణ్ గారితో జరిగిన సమావేశంలో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు.